శివ అనగా కల్మషం లేనివాడు అని ఆదిశంకరాచార్యులు పేర్కొన్నారు. అటువంటి శివుడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు. జ్యోతిర్లింగాలలో ద్వితీయ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠం. ఈ రెండూ కలగలిసిన దివ్యక్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం. ఈ నల్లమల అడవుల్లో అమ్మవారు, అయ్యవారు స్వయంభూగా వెలిశారు. శివుడు మరియు శక్తి ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది. శ్రీ అంటే సంపద, శైలం అంటే పర్వతం, అంటే సంపదత్వమైన పర్వతం అని దీని అర్థం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్లోని సోమనాథుడు అయితే రెండవది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలోని మల్లికార్జునుడు. ఇది దోర్నాల. డోర్నాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. ఇది మార్కాపురం నుండి సుమారుగా 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దోర్నాలని శ్రీశైల క్షేత్రానికి ముఖద్వారంగా భావిస్తారు. ఇది శ్రీశైలానికి వెళ్ళే ముఖద్వారం. దోర్నాల నుండి శ్రీశైలం సుమారుగా 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండ గుట్టల మధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నల్లమల అభయారణ్యం. ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనసు పులకరిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ళ నడుమ వన్యప్రాణులను చూస్తూ జీపుల్లో పర్యటిస్తూ ఉంటే ఆ అనుభూతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుత అవకాశాన్ని అటవీ శాఖ పర్యాటకులకు కల్పించింది. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్లో
తుమ్మలబైలు సమీప ప్రాంతం నుంచి జంగిల్ సఫారీ అనే పేరుతో అటవీ ప్రాంత సందర్శనకు ఏర్పాటు చేసింది. నల్లమల అడవుల్లో ప్రకృతి మధ్య ఉన్న దివ్యక్షేత్రం ఈ శ్రీశైలం. ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ నదిని పాతాళ గంగా అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి 18 శక్తిపీఠాలలో ఒకటి. అమ్మవారి ఆలయం లోపల నిత్యం భ్రమరాల ధ్వని వినిపించేదట. అందుకని ఆ పేరు. చెవులు గోడకు ఆనించి గర్భగుడిలో వింటే భ్రమరనాదం చెవులకు ఇంపుగా వినిపిస్తుందని కథనం. భ్రమరాంబ మల్లికార్జున నిలయమైన ఈ క్షేత్రం వేదాలకు సకల సంపదలకు నిలయం. శ్రీశైలానికి ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం తూర్పు ద్వారం, కడప జిల్లాలోని సిద్ధవటం దక్షిణ ద్వారం, మహబూబ్ నగర్లోని అలంపురం పశ్చిమ ద్వారం, ఉమామహేశ్వరం ఉత్తర ద్వారంగా ఉన్నాయని పురాణాలు చెప్తాయి. అలాగే 4 మూలల 4 ఉపద్వారాలున్నాయి. ఆగ్నేయంగా పుష్పగిరి, నైరుతిలో సోమశిల, వాయవ్యంలో సంగమేశ్వరం, ఈశాన్యంలో ఏలేశ్వరం ఉన్నాయి. ఈ క్షేత్రం కృతాయుగంలో హిరణ్యకశిపునికి పూజా మందిరంగా, అహోబిల క్షేత్రం సభామండపంగా ఉండేదని, త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ సీతాదేవితో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని, ద్వాపర యుగంలో పాండవులు ద్రౌపది సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి సద్యోజాత లింగాన్ని ప్రతిష్ఠించారని పురాణ కథనం. ఇప్పుడు కూడా ఇక్కడ రామ సహస్రలింగం, సీతా సహస్రలింగం, పాండవ సద్యోజాత లింగం నిత్యం భక్తుల పూజలు అందుకుంటున్నాయి. దక్షిణ కైలాసంగా శ్రీశైలం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మల్లికార్జున మహాలింగాన్ని యాత్రికులు గుడిలోకి వెళ్ళి స్వయంగా లింగాన్ని తాకి శిరస్సును లింగానికి ఆనించి పూజించి అభిషేకం చేసుకుంటారు. దీన్ని ధూళి దర్శనం అంటారు. ఇలా ఇంకెక్కడా ఉండదు. కాశీలో మాత్రం ఈ అవకాశం ఉంది. కృష్ణానది ఇక్కడికి వచ్చే ముందు బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాలను చుట్టి వస్తుంది.
సుమారు 3 లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల శ్రీశైల స్వామి ఆలయం చుట్టూ 2121 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తున ఉన్న ఎత్తైన గోడ కోట గోడలా ఉంటుంది. ఈ ప్రాకారంలో 3153 శిలలున్నాయి. వీటన్నిటిపైన బయట అంచులో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. 8 దిక్కుల అష్టభైరవ స్వాములు ప్రతిష్ఠించబడి ఉంటారు. ఈ ఆలయానికి 4 వైపులా గోపురాలున్నాయి. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయ గోపురం అంటారు. దీన్ని 15వ శతాబ్దిలో రాయలు కట్టించారు. 1516లో ఈ గోపురానికి ఎదురుగా ఉన్న రథవీధిలో 2 వైపులా 2 మండపాలను కూడా కట్టించారు. దక్షిణ గోపురాన్ని 1405లో 2వ హరిహర రాయలు నిర్మించాడు. ఉత్తర గోపురమే ఛత్రపతి శివాజీ మహారాజు గోపురం. 1677లో ఆయనే కట్టించారు. పడమటి గోపురంను దేవస్థానమే కట్టించింది. దీన్ని బ్రహ్మానంద గోపురం అంటారు. మల్లికార్జున ఆలయంలోని గర్భాలయం చాలా చిన్నది, లింగము చిన్నదే. అందుకే మూర్తి చిన్నది, కీర్తి గొప్పది అనే పేరు వచ్చింది. మన శిరస్సును స్వామి లింగానికి ఆనించి మొక్కటం ఇక్కడ సాంప్రదాయం. శ్రీశైలంలోనే దర్శనీయ ప్రదేశాలు. శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు 500 వరకు శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకం ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకున్న శ్రీశైల క్షేత్రంలోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 1 శ్రీశైల దేవాలయ ప్రాంతము, 2 మండపాలు మరియు పంచమఠాల ప్రాంతము, 3 అడవిలో గల పర్యాటక ప్రాంతములు మరియు చారిత్రక ప్రదేశాలు. మొదటగా శ్రీశైల దేవాలయ ప్రాంతంలో ఉన్న దేవాలయాలు చూద్దాం. శ్రీశైల దేవాలయ ప్రాంతంలో ప్రధానమైనది శ్రీ మల్లికార్జునుని దేవాలయం. అభేద్యమైన ప్రాకారం లోపల 4 మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం. ప్రధాన గర్భాలయం మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణంగా రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా, పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివభగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి కావున హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. దేవాలయ ప్రాంతంలో ఉన్న మరొక గుడి భ్రమరాంబిక అమ్మవారి గుడి. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా వినుతికెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక భాగమున గోడకు చెవి ఆనిచ్చి వింటే జుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుంది. దేవాలయ ప్రాంతంలో ఉన్న మరొకటి మనోహర గుండం. శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిల్లో ఇది ఒకటి. దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండంలో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అంత ఎత్తులో కూడా ఈ రాళ్లలో
అంత ఎత్తులో ఉండి కూడా రాళ్లలో చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసిందే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలోని కోనేటి నీటిలో క్రింద రూపాయి నాణెం వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్న గుండంలో కూడా కనిపిస్తుంది. దేవాలయ ప్రాంతంలో నాగ ప్రతిమలు కూడా చూడవచ్చు. అలాగనే పంచపాండవుల దేవాలయాలు. పాండవులు మల్లికార్జుని దర్శించుకొని వారి పేరున 5 దేవాలయాలను ప్రధాన దేవాలయం వెనుక భాగంలో నిర్మించి శివలింగాలను ప్రతిష్ఠించారు. వీటితో పాటు అద్దాల మండపం మరియు వృద్ధ మల్లికార్జున లింగం కూడా చూడవచ్చు. ఈ శ్రీశైలంలో మండపాలు, పంచమఠాలు అనేకం ఉన్నాయి. పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి. ఘంటామఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, సారంగధర మఠం, రుద్రాక్ష మఠం, విశ్వామిత్ర మఠం, నంది మఠం మొదలైనవి. రుద్రాక్ష మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత. మఠాల నిర్వహణలో అభివృద్ధిలో ప్రసిద్ధమైనది సారంగధర మఠం. అడవిలో గల పర్యాటక ప్రాంతాలు మరియు చారిత్రక ప్రదేశాలు. పాతాళ గంగ. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది. నది మాత్రము కింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళ గంగ అని పిలుస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి కింద బండలపై నాచు నిలిచి సూర్యకిరణాల వెలుగు వలన పచ్చగా కనిపిస్తుంది. అందుకే అందరూ నీటి కింద గల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. 2004లో పాతాళ గంగకు వెళ్ళటానికి రోప్వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. సాక్షి గణపతి ఆలయం. ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలంలో శివుడిని దర్శించిన తర్వాత కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడు, మనము శ్రీశైలం వచ్చాము అని. అందుకే ఇతన్ని సాక్షి గణపతి అంటారు. శ్రీశైల శిఖరం. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనము చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెప్తాయి. శిఖర దర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు. ఈ శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్ముతారు. పాలధార, పంచధారలు. శిఖరేశ్వరమునకు సాక్షి గణపతికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశం ఉంది. ఇక్కడ శిలపై శంకరుని పాదముద్రలు ఉంటాయి. కొండ పగులుల నుండి పంచదారలతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడ ప్రత్యేకత. వీటితో పాటు ఇక్కడ ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. శివాజీ సాంస్కృతిక మరియు స్మారక భవనం. శివాజీ గొప్ప దుర్గభక్తుడు. శివాజీ శ్రీశైల దేవాలయాన్ని ఎన్నోసార్లు దండయాత్రల నుండి కాపాడి భ్రమరాంబిక అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకున్న ఘనుడు. ఇక్కడ ఇతని పేరు మీద 2 అంతస్తుల భవనం నిర్మించబడింది. అతడి జీవిత విశేషాల కథనం, చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తు, శివాజీ కాశీ విగ్రహం కొరకు 2వ అంతస్తును కేటాయించారు. హటకేశ్వరం. శ్రీశైల మల్లికార్జున దేవస్థానంకు 3 కిలోమీటర్ల దూరంలో గల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వర ఆలయం ఉంది. ఈ పరిసరాల్లోనే శ్రీ ఆది శంకరాచార్యులు వారు నివసించారు. పరమశివుడు అటికలో అంటే కొండ పెంకులో వెలయడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుణ్ణి అటకేశ్వరుడు అనేవారు. రాను రాను అదే మెల్లగా హటకేశ్వర స్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువబడుతుంది. ఇక్కడ చెంచులు ఆదివాసీలు నివసిస్తారు. ఈ దేవాలయ పరిసరాల్లో పలు ఆశ్రమాలు, మఠాలు కూడా ఉన్నాయి. కదలీవనం. ఈ శ్రీశైలంలో కదలీవనం కూడా చూడవచ్చు. అలాగే భీముని కొలను. శ్రీశైలంలోనే సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు
పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డు రాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో 1 కిలోమీటర్ వెళ్ళాక దట్టమైన అడవితో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు, వీటికి ఇరువైపులా చెట్లు, వాటికి అల్లుకున్న లతలు, మనిషంత ఎత్తుండే పుట్టలు, దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో 2 కిలోమీటర్లు నడక సాగిస్తే త్రిపర్వత సంగమానికి చేరుకుంటారు. 100 అడుగుల లోతులో ఉన్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి. భీముని కొలను అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏముండదు, కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింద నుంచి 200 అడుగులు ప్రయాణించి మళ్ళీ బయటకు వస్తాయి. ఈ కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ సమీపంలోనే పురాతన శివాలయం కూడా ఉంటుంది. ప్రధాన ఆలయానికి కొంచెం దూరంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టు. కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయింది. శ్రీశైల క్షేత్రంలో అలనాటి పంచమఠాలు ఉన్నాయి. తపోభూమి అయిన శ్రీశైలానికి దేశం నలుమూలల నుండి భక్తులేగాక సాధకులు కూడా వచ్చి ఇక్కడ ఆవాసం ఉండేవారు. వారి కోసమే ఈ మఠాలు కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించబడి మంచి వెలుగొంది ఈనాడు శిథిలావస్థలో ఉన్నాయి. ఘంటామఠం స్కాంద పురాణంలో అనేకసార్లు ప్రస్తావించబడిన మఠం. ఇందుగల ఘంటాకుండము అతి ప్రాచీనమైనవి. దీనిని ఘంటా సిద్ధేశ్వరుడు మరియు అనేక మంది సిద్ధపురుషులు ఆవాసంగా చేసుకొని తపస్సును ఆచరించారు. సప్త మాతృకలలో ఒకరైన కౌమారి అమ్మవారికి ఇప్పటికీ ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ ఘంటాకుండంలోని నీటితో స్వామికి ఒక పర్వదినాన రాత్రంతా అభిషేకిస్తే శక్తిని పొందవచ్చు. ఇంకొకటి విభూతి మఠం. అలనాడు ఈ మఠంలో గురువులు తమ శిష్యులకు విద్యాభ్యాసంతో పాటు ఆధ్యాత్మిక మరియు ఆత్మజ్ఞాన ప్రబోధనలు నిర్వహించేవారు. ఈ మఠంలో ప్రత్యేక ఆకర్షణగా ఒక పెద్ద నల్లరాతిపై చెక్కబడిన పాశుపత యంత్రం ఉండేది. ఒకప్పుడు ఈ యంత్రంపై ఉంచబడిన విభూతిని ధరించి ధ్యాన సాధన చేయుటకు దేశంలో నలుమూలల నుంచి సాధకులు ఇచ్చటకు వచ్చేవారు. ఇంకొకటి రుద్రాక్ష మఠం. శ్రీశైల ప్రధాన ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ మఠంలో రుద్రాక్షమాల ధరింపబడినట్లుగా ఉన్న శివలింగానికి జటాజూటం కూడా చూపబడి ఉంది. ఈ మఠంలో 10 అడుగుల ఎత్తైన పుట్ట కింద భాగంలో ఇప్పటికీ కూడా తపస్సులో ఉన్న సిద్ధపురుషుల దర్శనం కోసం దేశం నలుమూలల నుండి సాధకులు వచ్చి ఇచ్చట సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది సాధకులకు సిద్ధపురుషుల దర్శన భాగ్యం కలిగినట్లు చెప్తారు.
సారంగధర మఠం. ఈ మఠం కూడా ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. వివిధ కాలాలలో ఎందరో సిద్ధపురుషులకు, శైవ గురువులకు, ఆధ్యాత్మిక సేవా నిరతులకు ఈ మఠం కొలువై ఉండేది. సారంగధార మఠానికి సమీపంలోనే 7వ శతాబ్ది నాటి శాసనం నేలపై గల బండపై చెక్కబడి ఉంది. జటా వీరభద్ర మఠం. శ్రీశైల క్షేత్రం ప్రసిద్ధ సిద్ధక్షేత్రమైన కారణంగా ఈ మఠంలో అతి ప్రాచీనమైన సిద్ధపురుషుల విగ్రహాలు ఉంటాయి. వీరభద్రుని విగ్రహానికి పక్కనే సిద్ధపురుషులు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్నప్పటికీ ఈ మఠం శిథిలావస్థలో ఉన్న కారణం చేత పూజలు నోచుకోక వెలబెలబోతుంది. నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైలం కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక స్థలంగా కూడా ఆకట్టుకుంటుంది. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ శ్రీశైలం డ్యాం అందాలు వర్షాకాలంలో మరింత రమణీయంగా ఉంటాయి. శ్రీశైలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కూడా తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. ఇష్టకామేశ్వరి దేవాలయం. శ్రీశైలంకు తూర్పు దిశలో నల్లమల అడవిలో 21 కిలోమీటర్ల లోపల కొలువైన దేవత ఇష్టకామేశ్వరి. చెంచుల ఆరాధ్య దేవత అయిన ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని నమ్మకం. ఈ దేవాలయంకు ప్రయాణించడానికి శ్రీశైలం నుండి కమాండర్ జీపులు మాత్రమే వెళతాయి. కారణం దారి అంతా పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉంటుంది. గుడికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉండగానే జీపులు మార్గం లేక ఆగిపోతాయి. అక్కడ నుండి పచ్చని అడవిలో చెట్లు, ముళ్ళపెదలు దాటుకుంటూ, చిన్న చిన్న నీటి పాయలలో నడుస్తూ, బండరాళ్లను దాటుకుంటూ దేవాలయం చేరాలి. దేవాలయం చాలా చిన్న బిలంలో ఉంటుంది. అమ్మవారి మూల విరాట్టు రాతి విగ్రహం అయినా అమ్మవారి నుదుటి భాగంలో మాత్రం మనిషి వలె మెత్తగా ఉండటం ఇక్కడ విశేషం.